హాయ్ హలో వెల్కమ్ టు అట్లుంటది మనతోనే. ఇది అన్లిమిటెడ్ ఫన్ కా అడ్డా. అట్లుంటది మనతోని. సో ఫస్ట్ ఎపిసోడ్లో మన బావగారితో మొత్తం చిట్చాట్ చూస్తారు కదా, అది ఓ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు అంతకు మించిన రేంజ్లో ప్లాన్ చేయలేని ఒక సెలబ్రిటీ గెస్ట్ని తీసుకొచ్చేసాను. సో ఆ గెస్ట్ ఎవరంటే యాక్టర్, యాంకర్, డాన్సర్. అబ్బా, ఈ క్వాలిఫికేషన్ చూస్తే మళ్ళా అనిపిస్తుంది కదా, కాదు మళ్ళాంటి మల్టీ టాలెంటెడ్ చాలా మంది ఉన్నారు. యాక్టర్, యాంకర్, డాన్సర్ అండ్ మహానటి, గిన్నిస్ బుక్ హోల్డర్. మహానటి అని చెప్తాను కదా, సరే ఇంతకీ ఆ మహానటి ఎవరో చూద్దాం. హాయ్ హాయ్ క్రిష్, నువ్వేంటి ఇక్కడ? సర్ప్రైజ్. వెల్కమ్. అమ్మాయిలకి ఇష్టం పానీపూరి, అబ్బాయిలకి ఇష్టమైన పూరి మన మహేశ్వరి. సో నేను ఇచ్చిన ఓ రేంజ్ ఇంట్రడక్షన్ ఎవరి కోసం మీకు అర్థమైపోయింది కదా. సో నా ఎదురుగుండానే ఉంది గెస్ట్ మహేశ్వరి. ఒక మంచి విషయాన్ని స్వీట్స్ తో స్టార్ట్ చేయమని మా అమ్మ చెప్పింది. నువ్వు భరతనాట్యంలో తోపని నాకు తెలుసు. ఒక 2 స్టెప్పులు మా కోసం చేసావు అనుకో, షో స్టార్ట్ చేసేద్దాం. ఇదేం తీన్మార్ కాదు స్టెప్లు వేయటానికి, భంగిమలు అంటారు వాటి. ఆ భంగిమలు ఏదో ఒక 2 భంగిమలు 2 ముద్రలు చెప్పావంటే మనం షో స్టార్ట్ చేసేద్దాం. మనం ఇలాంటివి చూస్తుంటాం, ఇవన్నీ భరతనాట్యంలో ముద్రలు చూస్తాం కదా. అంటే మేము యాక్చువల్లీ అమ్మాయిలు భరతనాట్యం చేస్తే ముద్రల కన్నా ఎక్కువ. అండ్ నీ గురించి ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు ఏ రావట్లేదా గిన్నిస్ రికార్డ్ హోల్డర్ అండ్ మహానటి అని చెప్పాం కదా. Yeah. సో ఆ రెండింటి గురించి కొంచెం మన జనాలకు చెప్తే. యా, సో నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే యాక్చువల్గా ట్వైస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ని. సూపర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ రికార్డ్ హోల్డింగ్ అండ్ గిన్నిస్ రికార్డ్. థ్యాంక్ యూ. మహానటి మూవీలో కూడా చేశాను. మహానటి సినిమాలో చేసావు నువ్వు? ఎక్కడ? అంటే అప్పుడప్పుడు సమంతనే కాకుండా సమంత పక్కన ఉండే నాలాంటి అందగత్తెని కూడా చూస్తే సంబంధం ఉన్నప్పుడు పక్కన ఎందుకు చెప్తారు? అండ్ మహానటి మంచి సినిమాలు యాక్ట్ చేసావు అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు చేయలేను. థ్యాంక్ యూ క్రిష్. సరే అయితే మరి షో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఓకే ఏంటి మొదలెడదాం అంటే ఏంటని అడగాలి కదా. ఇక మొదలెడదాం అంటే ఏంటి? అది మన ఫస్ట్ రౌండ్. రౌండ్ పేరా? ఇక్కడ మొదలెడదామా మన ఫస్ట్ రౌండ్. సో చాలా సింపుల్. సో నేను నీకు ఒక నెంబర్ కాల్ చేసి ఇస్తా, ఎవరో నీకు తెలియదు, అది రాంగ్ నెంబర్. వాళ్ళకి రాంగ్ నెంబర్ అని చెప్పి కూడా నువ్వు ఎంగేజ్ చేయాలి, నువ్వు డీటెయిల్స్ కనుక్కోవాలి. వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవాలా? Obviously. రాంగ్ నెంబర్ ఏ తిడతారా? నాకు సంబంధం లేదు, రాంగ్ అట్లుండదు మనతో. తిట్టకూడదు మళ్ళీ. సరే, వాళ్ళు తిట్టకూడదు నన్ను. అస్సలు తిట్టకూడదు. సరే, నువ్వు కూడా తిట్టకూడదు. నేను ఎలాగో తిట్టను. స్పీకర్ రెడీ, 1 2 3 అట్లు ఉంటది. హలో హలో హలో, నమస్తే అండి. ఏం లేదు, ఏమవుతుంది? క్రెడిట్ కార్డులు ఏమవుతుంది? క్రెడిట్ కార్డ్ కాదు సార్. యాక్చువల్గా నేను హైదరాబాద్ లో ఉంటాను. మా దగ్గర డబ్బులు లేవండి. ఆహాహా, డబ్బుల గురించి కాదండి నేను ఫోన్ చేసింది. ఇక్కడ నేను ఒక ఏరియాకి వస్తే కొంచెం నాకు చిన్న ఇబ్బంది వచ్చింది. నేను ఏం చేయాలో తెలియక ఒక ఫోన్ నంబర్ కి చేస్తాను సార్. ఫోన్ చేస్తాను సార్, పోలీస్ స్టేషన్ ఇస్తున్నాను సార్. ఇక్కడ ఇక్కడ వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సడన్ గా ఫోన్ గుద్దిందన్నా ఈ పిల్ల. అన్నా నువ్వు తెలుసు అని చెప్పిందన్నా, నువ్వు పైసలు ఇస్తావని చెప్పిందన్నా. నా దగ్గర లేక నేను ఎవరెవరిని అడుగుతా ఉంటానండి. మీరు నాకు ఎవరో ఫోన్ చేసి నన్ను అడిగితే నేను ఆయన నుంచి తెచ్చిచ్చానండి. నేను మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారండి. మంచి చెడ్డ చేయండి. డీజే ఢిల్లీలో రాధిక లెక్క ఉందన్నా ఇది. మీరు ఉండేది కుకట్పల్లియేనా సార్? కాదు. ఎక్కడ సార్? హైదరాబాద్ లో. నేను చెప్పనండి. నాకు ఈ విధంగా మన స్కామ్ జరిగింది ఒకటి. మొత్తం డీటెయిల్స్ అడిగి నాది డబ్బులు దొబ్బేశారు.
నాకేమి డబ్బులు వద్దు, డబ్బులు గిబ్బులు ఏం వద్దు. నా దగ్గరే చాలా శాలరీ వస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కదా. ఒకసారి నాకు మీరు లొకేషన్ పెడతాను, మీరు వస్తా. అట్లా చెప్పను, నా లొకేషన్ పెట్టాలంటే మీరు నాకు 5,000 ఇవ్వాలి. ఇదేంటండి ఇలా? నేను మోసపోను. మోసపోవద్దు మీరు. సరే, కామన్ గా ఒక ప్లేస్ లో కలుద్దాం మనం, కాఫీ షాప్ లో. వద్దు, బస్ స్టాప్ లో కలుద్దాం. బస్ స్టాప్ లోనా? మీరు ఇప్పుడు అదే జాబ్ చేస్తున్నారా ఇప్పటికి? నేను కండక్టర్ జాబా? కాదు, నేను కండక్టర్. మీరు ఎవరికో, నాకే కదా ఫోన్ చేసింది. అదే చెప్తున్నా, మీరు ఇప్పుడు కండక్టర్ గానే చేస్తున్నారా అని అడుగుతున్నాను. చేస్తున్నాను, అందుకే కదా బస్ స్టాప్ లో కలుద్దాం అంది. అదే ఇప్పుడు ఏ బస్ స్టాప్ లో డ్యూటీలో ఉన్నారు? నేను సిబిఎస్. సిబిఎస్ అంటే తెలుసా ఎక్కడ? సిబిఎస్ అక్కడ ఏమో తెలియదు, గూగుల్లో కొడదాం. అలా బస్సులో వెళ్ళేటప్పుడు అయితే ఇప్పుడు ఎలాగా మనం బస్సులో వెళ్ళేటప్పుడు పరిచయం అయ్యాం, మీకు అది గుర్తు రావట్లేనట్టుంది. ఇప్పుడు చెప్పండి, ఒక డేట్ చెప్పండి నాకు. ఆ డేట్ ఏదైనా చెప్పండి, గుర్తు తెచ్చుకుంటా. సరే, మీరు అప్పుడు టికెట్ మీద నాకు ఏం రాసి ఇచ్చారు మీకు గుర్తుందా? నేను చాలా మందికి రోజు చాలా రాసిస్తా ఉంటా, చిల్లర ఎగ్గొట్టేదానికి. ఆయన ఇంకా పెద్ద చిల్లర ఎగ్గొడతారా? తప్పు కదండి అలాగా. ఆ తప్పేం లేదు, అదే మాకు వచ్చేది. అదేనా? జీతం ఇస్తుందా గవర్నమెంట్? అదే ఇదే అండి. ఇప్పుడు మీకేం రాసి, మీకు చిల్లర రాసిచ్చి ఉంటాను, అంతే కదా. నాకు చిల్లరతో పాటు ఇంకా ఫోన్ నంబర్ కూడా రాసిచ్చారు, మర్చిపోయినట్టు. ఫోన్ నెంబరు? అవును. నాకు తెలుసు మీరు ఇలాంటి ఏదో చెప్తారని. కాదు, నేను అట్లా రాయనండి, అంత టైం ఉండదు. ఆ రోజు నా కోసం టైం తీసుకొని రాశారు, మీరు మర్చిపోయారు. రాసిందానా? అయితే అమ్మాయి చెప్తా. సరే, ఆఖరిగా నేను మీకు మాట చెప్తాను, ఓకేనా? ఐ లవ్ యూ. ముద్దు పెట్టలేదు. ఇది ఎవరైనా తెలుసా? తెలిసినోడని చెప్పాలి. బాగా తెలిసినోడే. పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసేగా? అయ్యా అక్కడ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. అయ్యా నాకు సంబంధం. హలో, ఇందాక ఎవరో ఫోన్ చేసి ఐ లవ్ యూ అన్నారండి. అది వాళ్ళకి ఏంటి ఫోన్? ఎవరిది? మా ఆవిడండి, కొంచెం పిచ్చి పట్టింది మధ్య, అందరికి ఐలో చెప్తా తిరుగుతుంది. అయ్యా రాంగ్ నెంబర్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉందా ఇంతకి? ఏంది? అదే చిల్లరా. పాపం అసలు నువ్వు ఎంతసేపు ఉన్నావు? నాకు నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది తెలుసా. అప్పుడు కలిసాం, ఎక్కడ కలిసాం, ఏం రాసి ఇచ్చా, లాస్ట్ ఐ లవ్ యూ ఎందుకు చెప్పు? ఏదో ఒకటి చెప్పాలి కదా లాస్ట్ కి. పాపం మనసేపు మాట్లాడాడు కాబట్టి పిల్లాడు ఖుషి అయిపోతాడు. చేస్తున్నాడా మళ్ళీ? వద్దులే. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అమ్మో, చాలా కూడా ఫెయిల్ చేయలేవు నువ్వు. నేను అసలు యాక్చువల్లీ నాకేమైనా రాంగ్ కాల్స్ వస్తే ఫస్ట్ టైం ఆన్సర్ చేస్తా, సెకండ్ టైం స్పీకర్ పెట్టి వదిలేస్తా, ఎందుకు వింటా, ఎంతసేపు వాళ్ళ లైన్లో ఉంటాడో ఉండని అని. థర్డ్ టైం బ్లాక్ చేస్తా. చాలా సింపుల్ ఫార్ములా ఫాలో అవుతా. ఓకే, ఇంకా మూవింగ్ టు ద నెక్స్ట్ రౌండ్. మన రౌండ్ పేరు వచ్చేసి కమాన్ గుసగుసా. ఇందాక ఫస్ట్ రౌండ్ లాగా చాలా ఈజీ. నువ్వు కాదు, నేను చెప్పాలి అది ఈజీయా కాదా. షట్ అప్. ఇంకా అట్లుంటది మనతోని. సో మీరు చేసిన ఒక సినిమా, మీరు ఒక సినిమాలో యాక్ట్ చేశారు సంపూర్ణేష్ బాబు గారితో, గుర్తుందా? ఏంటది దాని పేరు? బజార్ రౌడీ. సో అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిందా? అయ్యింది. సో దాంట్లో మీరు స్పీచ్ మాట్లాడారు, గుర్తుందా? వచ్చిందా? దానికి ఆ స్పీచ్ కింద కొన్ని కామెంట్లు వచ్చినాయి. సో జనరల్గా కామెంట్లు చదివితే మీ రెస్పాన్స్ ఏంటో ఒకసారి చూద్దామని ఫస్ట్ నేను ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచా. సంపు వల్లే నా జీవితం నాశనం అయిందని గుక్క పెట్టి ఏడ్చిన మహేశ్వరి. ఇది మీరే కదా? ఇది నేనే. దీనికి రకరకాల ట్యాగ్స్ వేసి. అంటే ఏం చేశారు సంపు గారు? పాపం చాలా మంచి ఆయన కదా ఆయన. బేసిక్ గా అదొక చిన్న సంఘటన ఏంటంటే, షూట్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి సంపూర్ణేష్ గారిని అడిగా, సంపు గారు ఇలా అందరూ అన్నారు మీతో చేస్తే లైఫ్ ఉండదని, అవునా అది నిజమేనా అని నేను డైరెక్ట్ ఆయన్నే అడిగేసా. నేను అలా అనుకోకుండానే చేశాను, పాజిటివ్ యాటిట్యూడ్తో చేస్తున్నాను ఫిలిం అని చెప్పి అంటే ఇంకా గట్టిగా నవ్వేశారు ఆయన. నవ్వేసి ఏం లేదు అసలు ఫీల్ అవ్వరు ఆయన. చాలా స్పోర్టివ్, చాలా పాజిటివ్ పర్సన్. సో ఇంకా ఆయన కానీ చాలా ధైర్యంగా భలే అడిగేవరా, ఎవరు అలా అడగడానికి ధైర్యం చేయర్రా మహి అని చెప్పి అన్నాడు. మరి నేను ఏం చేయాలి, వాళ్ళు వీళ్ళు ఎందుకు అడగాలి, మీ గురించి కాబట్టి మిమ్మల్ని అడుగుతాను అని చెప్పి మాట్లాడా.
ఆ ఫన్నీ సిచ్యువేషన్ ని నేను స్టేజ్ మీద షేర్ చేసుకుంటే అమ్మో దాన్ని వీళ్ళు రకరకాల ట్యాగులు కానీ ఇక్కడ పెట్టేసి కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయి? అంటే ఏడ్చినది ఆనందంతో వచ్చిన కన్నీళ్ళ ఇవి. లేదు అంతేలే ఆనందంతో వచ్చిన కానీ కన్నీళ్ళే. ఎక్స్ప్రెషన్ లేదు కింద. అలా పెడతారు మన వాళ్ళు, ఇంకా మన వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ కదా. సో వెనకాల సంపు గారి ఫేస్ చూసావా? చూసా నిజంగా నవ్వలేదు. ఆ తమ్నేల్స్ యాక్చువల్లీ తెలుసా, నేను ఈ తమ్నేల్స్ చూసి ఏమనుకుంటానంటే వీళ్ళకి ఇంత క్రియేటివిటీ ఉంది, ఒక మంచి పనికి ఎందుకు ఉపయోగించరబ్బా అనుకుంటుంటా. అలా ఉపయోగించి అలా ఇదే కదా క్రియేటివిటీ అంటే. సో అలా అది జరిగింది. సో అక్కడ నథింగ్ రాంగ్, ఏది లేదు దేర్ వాస్ నథింగ్ రాంగ్. అండ్ లైఫ్ యాక్చువల్లీ నాశనం లేదు కదా. చీ ఒక మెట్టు ఏదైనా నేను పైకి వెళ్ళిందే గానీ నా లైఫ్ లో ఏదైనా పాజిటివ్ ఆర్ నెగటివ్ నా వల్లే అవుతుంది. నేను ఎవరి వల్ల బ్లేమ్ చేయను. నెవర్, ఐ డోంట్ డూ దట్. అసలు అందులో అయితే నో జోక్స్. సో సెకండ్ కామెంట్, బాధపడకండి అమ్మగారు, బాధపడకండి, ఏదో రోజు మీరు పెద్ద హీరోయిన్ అవుతారు. మీరు ఏదో రోజు కలెక్టర్ అవుతారు. అవుతారు ఖచ్చితంగా అవుతారు. లాస్ట్ కమెంట్, ఎవరో సంతోష్ గారు అని స్పెక్స్ పెట్టుకున్నారు ఇక్కడ. పాప ఇండస్ట్రీ కొత్త కదా, అందుకే బాగా ఎమోషన్ అవుతుంది. ఆయన ఇండస్ట్రీకి సీనియర్ అయి ఉంటారు. ఓకే నైస్. బట్ కామన్ కదా, ఇప్పుడు మనం పాజిటివ్ గా కామెంట్స్ వస్తే నెగిటివ్ వస్తే మనం ఎలా తీసుకుంటే ఇలా వస్తున్నప్పుడు యాక్చువల్లీ నేను యాక్చువల్గా కమెంట్స్ అయితే ఎప్పుడు పాజిటివ్ గానే తీసుకుంటాను. సో ఏ కామెంట్ అయినా కాంప్లిమెంట్ గా తీసుకుంటాం. సో మూవింగ్ టు ద నెక్స్ట్ రౌండ్, ఓన్లీ వన్స్ పసక్ పసక్ పసక్. సో జనరల్ గా పెద్ద రౌండ్ ఏమి ఉండదు, మన ఇద్దరం డిబేట్ లా ఉంటది అనమాట. ఏంటంటే ఇప్పుడు బయట ఆటోలో ఎప్పుడైనా జర్నీ చేసావా? ఆటోలో కూడా వెళ్తావు నువ్వు? నేను వెళ్తా. ఐ ఎంజాయ్ గోయింగ్ ఇన్ ఆటో రైడ్స్. నేను ఐ ఎంజాయ్ గోయింగ్ బిహైండ్ ద ఆటో. వై? ఎందుకు అమ్మాయిలు ఉంటారా? కాదు, వెనకాల కొటేషన్లు ఉంటాయి కాబట్టి. ఎప్పుడు కొటేషన్ చాలా ఫన్నీ ఉంటాయి. ఒకటి చెప్పు ఎగ్జాంపుల్ గా. మా ఇంటి దగ్గర ఒక ఆటో ఆయన ఉంటది. ఆయన ఏమంటాడు, ఆయన ఏమంటాడో కాదు, ఆయన ఆటో వెనకాల ఏముంటదంటే ఇంపార్టెంట్, లవ్ ఈజ్ లైఫ్ బట్ లవర్ ఈజ్ నాట్ వైఫ్ అంటాడు అని రాశాడు. కరెక్టే కదా. లవ్ ఈజ్ లైఫ్ బట్ లవర్ ఈజ్ నాట్ వైఫ్. ఇది బాగుంది, తెలుగులో ఇంకా బాగుంటాయి. సో నేను ఒక కొటేషన్ చెప్తాను, నువ్వు కొటేషన్ చెప్పు, నేను ఒక కొటేషన్ చెప్తాను, నువ్వు కొటేషన్ చెప్పు. ఎవరు ఫస్ట్ ఆగిపోతే ఓడిపోయినట్టు. ఓకే, వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి. ఓకే డన్. సో ఫస్ట్ నాది. హాయ్, ఫోన్ పక్కన పెట్టు, లేదా నేను కూడా ఫోన్ పెట్టు. రెడీ. రెడీ? హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. కొటేషనేనా? ఓకే. జీవితంలో ఈఎంఐ జోలికి ఏ అమ్మాయి జోలికి వెళ్ళదు. అట్లుంటది మనతోనే. రెండోది, ఇది ఇంగ్లీష్ తెలుసుగా. ఆటో వెనకాల రాసింది, డోంట్ హిట్ మీ హార్డ్ యార్. చెప్పమ్మా నెక్స్ట్. నువ్వు ఇంగ్లీష్ లో చెప్పావు కాబట్టి నేను మ్యాథ్స్ లో చెప్తా. స్కూల్ కి వెళ్తే 1 2 3, నా ఆటో ఎక్కితే 1 4 3. సరే నెక్స్ట్ చెప్తాగా, చెప్తాను ఈ సంగతి. ఎందుకంటే తెలుసా, నెక్స్ట్ కొటేషన్ గుర్తురాదు. ఫోన్ వాడుకొడుతున్నా బంగారం. అలా చూడకు, అసలు అప్పుల్లో ఉన్నా. ఓకే నెక్స్ట్ నీది. 3 2 1. ఓడిపోయింది. లవ్ చేయాలా వద్దా? చెయ్యాలి, కానీ చేయకూడదు. బాగా కన్ఫ్యూజ్ ఉంది. రాధిక నెక్స్ట్ మెంబర్ ఎక్కడ చేసావు? చిన్న పాప. అన్నిట్లో చిన్న పాప. పెద్ద పాప ఎప్పుడు అవుతావు? అవ్వలేదు, నేను పెద్ద మనిషి. వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడ రిక్రియేట్ చేద్దాం. సరే, అమ్మాయి లేదు కదా, బాగోదు. నేనే అమ్మాయిని, నా పేరు కృష్ణవేణి. సరేనా? నాకు అమ్మాయిలు ఉంటేనేమో. నేను అమ్మాయినే. అమ్మాయిలు ఉంటే నీకు 2 పిల్లలు ఉన్నారని బయట టాక్. అంటే జనరల్ గా పెళ్లి కాకుండా 2 పిల్లలు ఎలా అని. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్.